విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ క్రైమ్ వెబ్ సిరీస్ ను తలపించింది. చివరికి కథ సుఖాంతమైన ఈ కిడ్నాప్ వెనుక ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు నెలకొన్నాయి. అసలు విశాఖ కిడ్నాప్ కేసులో ఏం జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు చూద్దాం. అది భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామంటున్న విశాఖలోని ఋషికొండ బీచ్ ప్రాంతం. త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా అక్కడే నివాసం ఉండాలని నిర్ణయించుకున్న ప్రాంతం. సముద్రానికి అతి దగ్గరలో ఉండే సుందరమైన ప్రాంతం. అక్కడే ఉంది ఎంపీ ఎంవివి సత్యనారాయణ గెస్ట్ హౌస్. ఇక్కడ పర్యాటకులు తప్ప పెద్దగా జనసంచారం ఉండదు. దీనిపై రెక్కీ నిర్వహించారు దుండగులు. ఆ గెస్ట్ హౌస్లో ఎంపీ కుమారుడు శరత్ ఒక్కడే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత కిడ్నాప్కు ప్లాన్ చేశారు. ఈ నెల 13న అంటే మంగళవారం రోజున ఆ ఇంట్లోకి దుండగులు ప్రవేశించారు. మొత్తంగా 8 మంది ఇంట్లోకి చొరబడి తొలుత ఎంపీ కుమారుణ్ణి నిర్బంధించారు. ఆయన ఎదురు తిరగ్గా దాడి చేశారు. చంపేస్తామంటూ బెదిరించి అతని ద్వారానే తల్లికి ఫోన్ చేయించి అక్కడికి రప్పించారు. ఆమెతో ఎంపీ ఆడిటర్ అయిన గన్నవరం వెంకటేశ్వరరావుకి ఫోన్ చేయించి ఆయన్ని రప్పించారు. ఆ తర్వాత ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అంతేకాదు, వీరిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ క్రికెట్ బ్యాట్లతో విచక్షణారహితంగా కొడుతూ కత్తులతో బెదిరించారు. బాధితుల మెడపై కత్తిపెట్టి వారితో కుటుంబ సభ్యులకి ఫోన్లు చేయిస్తూ తామనుకున్నట్టుగా వారితో మాట్లాడిస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా చేశారు. ఇక కిడ్నాపర్లు 48 గంటల పాటు ఎంపీ ఇంట్లోనే మకాం వేశారు. ఈ కిడ్నాప్ ద్వారా వారు 50 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆడిటర్ జీవీని చంపేస్తామని బెదిరించి డ్రైవర్ ద్వారా అప్పటికప్పుడు 1.70 కోట్లు తెప్పించారు. ఆ తర్వాత ఎంపీ భార్య దగ్గర ఉన్న నగలన్నీ తీసుకున్నారు. డబ్బులు, బంగారాన్ని బాధితుల ముందే వాటాలేసుకున్నారు. మరోవైపు ఎంపీ సత్యనారాయణ మాత్రం ఆ 2 రోజులు హైదరాబాద్లోనే ఉన్నారు. కుమారుడు శరత్కి ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయలేదు. అటు భార్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు ఆడిటర్ జీవీకి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎంపీకి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆడిటర్ ఏదో ప్రమాదంలో ఉన్నట్టు ఆయన అనుమానించారు. వెంటనే కమిషనర్కు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల చెర నుంచి బాధితుల్ని రక్షించారు. కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 17 బృందాల్ని ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వెల్లడించారు. డబ్బు కోసమే తన కొడుకుని, భార్యని కిడ్నాప్ చేశారన్నారు. మరోవైపు ఈ కిడ్నాప్కు ప్రధాన సూత్రధారి హేమంత్ అనే రౌడీ షీటర్. అతను తప్పించుకునేందుకు ప్రయత్నం చేయడంతో చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్ హేమంత్పై ఇప్పటికే 2 కిడ్నాప్ కేసులు, ఓ మర్డర్ కేసు పెండింగ్లో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. హేమంత్ తరచూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గొడవలు పడుతూ ఉంటాడని పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ ఘటన జరగగానే ఇందులో హేమంత్ పాత్ర ఉండొచ్చనే అనుమానాలు కలిగిందంటున్నారు. ఈ క్రమంలోనే కేసును త్వరగా ఛేదించగలిగినట్టు చెప్తున్నారు. జీవీ గారిని పిలిపించడం జరిగింది. జీవీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ 1 crore మొబిలైజ్ చేశారు. ఆ మొబిలైజ్ చేయడం కూడా తీసుకొచ్చి క్యాష్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్ ద్వారా వీళ్ళు తీసుకోవడం, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా డబ్బులు కావాలని ప్రెషర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 1.75 crores వరకు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు తెలిసిందో పోలీస్ ఫాలోఅప్ చేస్తున్నారని డౌట్ వచ్చిందో, ఎందుకంటే మన ఆఫీసర్స్ కూడా ఫోన్ చేయడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి అనుమానం వచ్చి ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలన్న ప్లాన్తో వాళ్ళు బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ మీకు మార్నింగ్ చెప్పిన సీక్వెన్స్ అంతా కూడా మార్నింగ్ 8 o'clock నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మనము వీళ్ళని చేసి వీళ్ళని ఆఫీస్లో పట్టుకోవడం జరిగింది. సో ఎంటైర్ ఎపిసోడ్లో ఇది కేవలం డబ్బు కోసమే, డబ్బు ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీస్లో డబ్బు ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ కోలా వెంకట హేమంత్ కుమార్ ఎవరైతే ఉన్నాడో వీడు భీమిలిలో రెసిడెంట్. ఇతని పైన రౌడీ షీట్ ఉంది. ఇతను ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నాడని మనకు బాగా ఐడియా ఉంది. సో ప్రతిరోజు ఇతను పోలీస్ స్టేషన్లో మన అటెండెన్స్ వేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హేమంత్ గురించి విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హేమంత్ స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ గొల్లల తాళ్లవలస. అతనిపై ఏకంగా 12 కేసులున్నాయి. మొబైల్ చోరీ నుంచి హత్య వరకు పెద్ద నేర చరిత్రే ఉంది. విశాఖలోని పోలీస్ స్టేషన్స్లో హత్యాయత్నం, దాడులు, బెదిరింపులు, కిడ్నాప్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే భీమిలి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అంతేకాదు
రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో కొంతమంది ప్రముఖులతో పరిచయాలున్నాయని చెబుతున్నారు. డబ్బుల కోసం ఎంతవరకైనా వెళ్లే తత్వం ఉందంటున్నారు. కొంతమంది యువకులకి డబ్బు ఆశ చూపించి తన వెంట తీసుకువెళ్లేవాడని తెలుస్తోంది. కిడ్నాపులు, హత్యలు, సెటిల్మెంట్లలో వారి సహాయం తీసుకునేవాడు. 2019లో జరిగిన ఓ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. మరో టీడీపీ నేతను కూడా కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా మరో వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టు సమాచారం. మొత్తానికి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఎంవివి సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మీడియా కంటపడకుండా బాధితుల్ని పోలీసులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్కి కారణాలేంటి? ఎందుకోసం వారిని కిడ్నాప్ చేశారు? ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వారెవరు? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వైసీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత గొడవల వల్లే విశాఖ ఎంపీ సత్యనారాయణ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. విశాఖలో 40,000 కోట్ల విలువైన భూములు కొట్టేశారని, ప్రశాంతమైన విశాఖలో అరాచకాలు చేస్తున్నారని బోండా ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో ఆయన సొంత పార్టీ ఎంపీలకే రక్షణ లేదని విమర్శించారు బోండా ఉమ. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు సరైనటువంటి అధికారులు చేయాలి. ఈ అంతర్గత పోరు మీద జరగాలి. అలాగే దీనికి కీలకమైన వ్యక్తులు ఎంపీ చేసినటువంటి భూదందాలు, 1% డెవలప్మెంట్ తీసుకున్న ఈ ఐక్యవ భూములు, ఈ జీవి అనేవాళ్ళు వ్యక్తి ఆడిటరు ఎన్నో లిటికేషన్స్లో, ఎన్నో భూ అక్రమాల్లో, భూ కబ్జాల్లో ఈ జీవి అనే వ్యక్తి భాగస్థుడు. వీళ్ళు పెంచినటువంటి రౌడీలే ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి విచారణ జరగాలని, నిజాలు నిగ్గుదేలాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విశాఖపట్నం రాష్ట్రం ఒక క్రైమ్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నం గంజాయికి, నేరాలకి, కిడ్నాపులకి, హత్యలకి అడ్డాగా మారిందని తెలియజేస్తాం. మరోవైపు కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్పై స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో పాలన పడకేసిందని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు భద్రత లేదన్నారు. విశాఖలో ఎంపీ భార్యాబిడ్డల్ని కిడ్నాప్ చేస్తే దిక్కులేదంటూ మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యంతో ఎంపీ కుటుంబం కిడ్నాప్కు గురైందని చంద్రబాబు విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఎంపీ కుటుంబానికే భద్రత కరువైతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. వీళ్ళు చేసే యథో పనుల వల్ల, పనికి మాలిన పనుల వల్ల, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిన దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ ఎంపీ కొడుకుని చందు, భార్యని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశారు. వాళ్ళ ఆడిటర్ని కూడా కిడ్నాప్ చేశారు. ఈ పోలీసుల పాపం అతి కష్టంతో వాళ్ళు పట్టుకొచ్చారు మళ్ళా. అంటే ఈ రాష్ట్రంలో ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ లేదంటే సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా తమ్ముళ్ళ మీకు? ఇక విశాఖ తీరంలో కిడ్నాప్ వ్యవహారంలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏకంగా ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. వైసీపీ ఎంపీల్లోనే అత్యంత పవర్ఫుల్ ఎంపీగా పేరున్న ఎంవివి ఇంట్లోనే కిడ్నాప్ జరిగిందంటే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అసలు ఈ కిడ్నాప్ వెనక అసలు కారణాలేంటన్న చర్చ జరుగుతోంది. దీని వెనక భూదందాల నేపథ్యమా, లేక వైసీపీ అంతర్గత కుమ్ములాటలో భాగమా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇక విశాఖను రాజధానిగా చేస్తామని జగన్ సర్కార్ చెబుతుండటంతో భూబగాసురులందరూ వచ్చి విశాఖ మీద వాలిపోయి పోటీలు పడి భూములు కబ్జాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. దస్పల్లా భూముల వ్యవహారం చాలా రోజులు వార్తల్లో నానిన సంగతి అందరికీ తెలిసిందే.
విశాఖలో ఇంతవరకు భూ కబ్జాలనే చూశారు. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకే చెందిన ఓ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడంతో విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. ఓ ఎంపీ కుటుంబం పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అవడం చూస్తే ప్రశాంతమైన విశాఖ నగరంలో పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో ఊహించుకోవచ్చు.